నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఇమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆంగ్ల భాషా అనువాదకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. దేవుణ్ణి పూజించడానికి నియమ నిబంధనలు అవసరమా, తెలియచేయండి అని అడుగుతున్నారు. ఒక కళాశాలలో పనిచేస్తున్నాం, నియమ నిబంధనలు ఉన్నాయా లేదా? ఓ కార్యాలయంలో పనిచేస్తున్నాం, నియమ నిబంధనలు ఉన్నాయా లేదా? ఓ ఇంట్లో మనం ఉన్నాం, నియమ నిబంధనలు ఉన్నాయా లేదా? అలాగే దేవుణ్ణి పూజించడానికి కూడా నియమ నిబంధనలు నుండి తీరాయి ఉండాలి అంతే. నియమం నిబంధన అనేటటువంటిది లేకపోతే అసలు ఇంకేముంది జీవితానికి? ఓ నిబంధన ఉండాలి, ఓ నియమం ఉండాలి. నేను పొద్దునే లేవాలి, లేచి స్నానాన్ని చేయాలి, ఆ తర్వాత ఏదో పూజ చేసుకోవాలి, ఇంట్లో భార్యాపుత్రులు చూసుకోవాలి, అదిగో వాళ్ళకి సంపాదించి తెచ్చిపెట్టాలి, ఆవిడ సుఖంగా వండాలి, నేను భోజనాన్ని చేయాలి, పిల్లల్ని వృత్తిలోకి తేవాలి, వాళ్ళ చదువు బాగోగులు చూడాలి. ఇవన్నీ నియమాలు, నిబంధన. ఎక్కడికైనా మన ఇంట్లో ఆడపిల్ల వెడుతున్నప్పుడు ఎన్నింటికి వెడుతుందో, తిరిగి ఎన్నింటికి వస్తుందో ఆ నిబంధన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడున్నావో నాకు ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అలాగే మగపిల్లవాడు ఎక్కడికైనా వెడుతూ ఉంటే ఎందుకు వెడుతున్నావు, ఎన్నింటికి వస్తావు అని అడగాలి. ఈ నియమము నిబంధన అనేది లేకపోయినట్టయితే అది ఇల్లు కాదు, కొంప అవుతుంది. అంచేత ఖచ్చితంగా నియమము నిబంధన అనేది లేనప్పుడు అది ఏ విధమైనటువంటి అనుగుణమైన పద్ధతికి లొంగినది కాదు. పరమేశ్వరుడు బాగా ఆలోచించి ఈ 4 వేళ్ళని ఇలా ఏర్పాటు చేశాడు, ఈ బొటన వేళ్ళని అడ్డంగా ఏర్పాటు చేశాడు, ఈ 4 వేళ్లతో ఎత్తగలిగిన బరువుని ఈ 1 వేలు ఎత్తేలా చేశాడు. అలాగే ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుని చెవులు ఇటు ఇటు ఉంటే గ్రహించగలవు అని నియమించుకున్నాడు. కళ్ళు 2 ఇటుంటే తెలుస్తుంది. వ్యక్తి యొక్క శరీర నిర్మాణమే పరమ అద్భుతమైన నియమ నిబంధనకి అనుగుణంగా ఉంటే పుట్టినటువంటి వ్యక్తి నియమ నిబంధనలు లేకుండా ఏంటి? అంచేత దైవాన్ని ఆరాధించాలంటే స్పష్టమైన నియమము నిబంధన అనేది తప్పనిసరి. లేని పక్షంలో దైవారాధన సాధ్యమే కాదు, అది విధానమే కాదు. గురువుగారు, మరో